ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు దుబాయ్లో చిక్కుకొని విలవెల్లాడుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, రామగుండానికి చెందిన ముగ్గురు ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సిబ్బంది దుబాయ్ టూర్కు వెళ్లారు. 4 రోజుల క్రితమే ఐఏఎఫ్ఎల్ ఫ్లై హై ట్రిప్ పేరుతో దుబాయ్ చేరుకున్నారు. వీరిలో కొత్తపల్లి నాగరాజు, మల్లేష్, రాజు యాదవ్లు ఉన్నారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడులు జరగడంతో విమానాశ్రయం మూసివేశారు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్న విమానాలు తిరిగే వరకు భారత్ రాలేని దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు దుబాయ్లో చిక్కుకొని విలవెల్లాడుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా నుంచి వెళ్లిన వాళ్ళు కూడా చాలా మంది అక్కడ చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా కూడా చాలా మంది టూర్ల మీద వెళ్లిన వారు, అదేవిధంగా ఏదైనా కార్యక్రమాల కోసం వెళ్లిన వారు, లేదంటే రెగ్యులర్ గా తిరిగే ప్యాసింజర్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మొత్తం గగనతలాన్ని మూసివేసిన పరిస్థితి ఈ యుద్ధం నేపథ్యంలో. దాంతో ఇబ్బందులు పడుతూ అక్కడే చిక్కుకొని ఉండిపోయారు టూరిస్టులు, కొంతమంది పర్యాటకులు అక్కడికి వెళ్లిన వారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మొత్తం ఇటు ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కి సిబ్బంది సంబంధించి దుబాయ్ టూర్ కి అయితే వెళ్లారు. దుబాయ్ టూర్ కు వెళ్లి అక్కడే చిక్కుకున్న పరిస్థితి. ఇక్కడ యువతల రాష్ట్రాల్లో అయితే ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎప్పుడు తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు అనే టెన్షన్ అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ తో ఆందోళనకర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు దుబాయ్లో చిక్కుకొని విలవెల్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, రామగుండానికి చెందిన ముగ్గురు కూడా ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సిబ్బంది దుబాయ్ టూర్ కోసమని వెళ్లారు. 4 రోజుల క్రితమే ఐఏఎఫ్ఎల్ ఫ్లై హై ట్రిప్ పేరుతో వారు దుబాయ్ చేరుకున్నారు. వీరిలో ముగ్గురు కూడా కొత్తపల్లి నాగరాజు, మల్లేష్, రాజు యాదవ్లు ఉన్నారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడులు జరిగిన నేపథ్యంలో విమానాశ్రయాన్ని అక్కడ మూసివేశారు. అయితే ప్రస్తుతానికి అక్కడ వారు సురక్షితంగానే ఉన్న విమానాలు తిరిగే వరకు కూడా భారత్ రాలేని దుస్థితి అయితే నెలకొని ఉంది. నా పేరు లలిత, మాది చెన్నూరు గ్రామం. కొత్తపల్లి నాగరాజు వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఆఫీస్ తరపున ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ తరపున ట్రిప్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్ కోసం థర్స్డే రోజు వెళ్ళారు. మండే రిటర్న్ రావాల్సింది. ఇక్కడ దాడులు జరుగుట్లా అక్కడే చిక్కుకున్నారు. ఇంటికి క్షేమంగా రావాలని మంత్రి గారిని కోరుతున్నాం. చెన్నూరు మంత్రి వివేక్ గారు అక్కడ చిక్కుకున్న మా ఆయనను తొందరగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాము. నా పేరు లలిత, మాది చెన్నూరు గ్రామం. కొత్తపల్లి నాగరాజు వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఆఫీస్ తరపున ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ తరపున ట్రిప్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్ కోసం థర్స్డే రోజు వెళ్ళారు. మండే రిటర్న్ రావాల్సింది. ఇక్కడ దాడులు జరుగుట్లా అక్కడే చిక్కుకున్నారు. ఇంటికి క్షేమంగా రావాలని మంత్రి గారిని కోరుతున్నాం. చెన్నూరు మంత్రి వివేక్ గారు అక్కడ చిక్కుకున్న మా ఆయనను తొందరగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాము. 2 days పడుతుందా? ఎంతమంది వెళ్ళాలన్నా మొత్తం? ఎంతమంది? కంపెనీ ఐఏఎఫ్ఎల్ కంపెనీ తరఫున ఇప్పుడు అక్కడ అకామిడేషను పూర్తి బాధ్యతల ఓకే. ఇప్పుడు మీకు ఎంత దూరంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి? 2 kilometers. మీరు సురక్షిత ప్రాంతాలలోనే ఉన్నారా? అచ్చా. ఇప్పుడు మేబీ ఎప్పుడు రావచ్చు మీరు?
స్టార్ట్ అయితే టికెట్ బుక్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. అచ్చా 3-4 డేస్ పట్టచ్చు. ఆవ్. ఓకే, మీరేమన్నా మంత్రి గారిని ఏమన్నా కోరుతున్నారా? అర్థం ఏం లేదు, అంత సేఫ్టీ ఉంది అందుకే అంటున్నా. ఓకే ఓకే నాగరాజు. వెళ్తాం, ఒక 2 డేస్ వెళ్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు దుబాయ్లో చిక్కుకున్నారు. అయితే మరి వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆదిలాబాద్ నుంచి ఐఐఎఫ్ఎల్ కంపెనీ తరపున అటు దుబాయ్ ట్రిప్ కోసం వెళ్లిన వారైతే అక్కడే చిక్కుకున్నారు. ఎందుకంటే తిరిగి రావడానికి అక్కడ విమానాశ్రయాలన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మరి దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మీరు మాట్లాడినట్టు అక్కడ నాగరాజ్ ఎటువంటి డీటెయిల్స్ అందించారు? అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడడంతో అయితే గల్ఫ్ దేశాలు అయితే పూర్తిగా అట్టడుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా సొంత గ్రామాలకు చేర్చడానికి 2 తెలుగు రాష్ట్రాలు అయితే పూర్తిగా సన్నాహాలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉండగా, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 400 సిబ్బంది 4 రోజుల క్రితం ఐఐఎఫ్ఎల్ ఫ్లై ట్రిప్ తోటి అయితే దుబాయ్కి అయితే వెళ్ళారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చెన్నూరు బ్రాంచ్ కు సంబంధించిన కొత్తపల్లి నాగరాజు, కాకినాడ బ్రాంచ్ కు సంబంధించిన మల్లేష్ తో పాటు రామగుండం బ్రాంచ్ కు సంబంధించిన రాజు యాదవ్లు కూడా వీరు ముగ్గురున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే వీరు గత 4 రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఇటు దుబాయ్ ఎయిర్పోర్ట్ పై బాంబుల దాడి పడడంతో అయితే పూర్తిగా ఎక్కడికక్కడగా రన్వే కాస్త పూర్తిగా ధ్వంసం కావడంతో అయితే వీరందరినీ కూడా ప్రస్తుతానికి దుబాయ్ లోని ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉన్న ఒక హోటల్లోనైతే వీరందరినీ ఉంచినట్టుగానైతే మనకు నాగరైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ బేస్ క్యాంపులు ఇటు బాంబు బ్లాస్ట్ తోటి కొలాప్స్ కావడంతో కూడా తాము ఇక్కడికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. గత 2 రోజుల క్రితం అయితే పూర్తిగా బాంబుల దాడితోటి కూడా మేము ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి కొంత బాంబుల దాడి లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాం, కానీ పూర్తిగా రన్వేలు క్లియర్ అయితేనే మేము ఇటు ఫ్లైట్ లో నడిస్తేనే మళ్ళీ సొంత ఊర్లకు వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మేము సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ పరిస్థితులు అయితే రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐఎఫ్ఎల్ కంపెనీకి సంబంధించిన అధికారులు కూడా చొరవ చూపి తమందరినీ కూడా తమ సొంత ఊర్లకు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు నాగరాజు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వివేక్ కూడా చొరవ తీసుకొని తమ వారిని స్థానికంగా ఇక్కడికి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జరిగినాయి 2 కిలోమీటర్స్. మీరు సురక్షిత ప్రాంతాలలోనే ఉన్నారా? ఓకే, ఇంతకుముందు